చేయాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న వ్యక్తులుగా ఎప్పుడు కూడా డిశ్చార్జ్ రాగానే రీఛార్జ్ కోసం ఆనాడు చూస్తూనే ఉంటాం. ఆనాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా ఎంతో మంది మీద కూడా ఆరోపణలు జరుగుతున్నాయి. ఆరోపణలు జరిగినప్పుడు వ్యక్తిగత ఆరోపణలు పోయినప్పుడే మరి భౌతిక దాడులకు అవకాశం వస్తుంది. వ్యక్తిగత ఆరోపణలు ఎవరు చేసినా కానీ దూరం ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక సాటి మహిళ ఆలోచించుకోవాలి. సాటి మహిళ ఆలోచించకుండా మరి ఏమో బలాలు మాట్లాడుతూ చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. కంచం మంచం అని ఎంత బూత్ పదం అండి. అసలు ఒక తల్లిగా ఒక అన్న పాపం మల్లన్న గారు కూడా ఒక భార్య ఉంది, ఒక తల్లి ఉన్నది. మరి వాళ్ళు కూడా చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఎంత హేళన పదం అండి అది. రాజకి కాంగ్రెస్ పార్టీ పోయినావు, నీకేం మంత్రం ఇచ్చింది? మొన్న రేవంత్ రెడ్డి గారు భుజం మీద చేసి సభా వేదిక మీద చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు సమాజం మంత్రం ఇచ్చిండు. ఎప్పుడు కూడా సభ్య సమాజంలో మనం గౌరవంగా బతున్నాం. వ్యక్తిగత దాడులు ఎవరు చేసుకున్నా, వ్యక్తిగత దూషణ ఎవరు చేసినా అది సహించలేని విషయాలు. మరి వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కూడా గతంలో మనం చూసినాం. వేరే ఛానల్ మీద చేస్తే కూడా భౌతిక దాడులు జరుగుతున్నాయి. అవి ఎవరైనా దూరం చేయాలి. ఆ దాడులను ఖండిస్తున్నాం, కానీ దూషణ కూడా దూరం ఉండాలి. బీసీలను కూడా మనం ఏం కావాలంటున్నాం? హక్కు కావాలనుకుంటున్నాం. మన కోసం హక్కు ఇయ్యమంటుంది. రాజ్యాంగబద్దంగా మీకు హక్కు రావాలి, మీరు పాలించుకోవాలని చెప్తుంది. గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. నువ్వు తిట్టు. నువ్వు రాజకీయంగా ఎదగడం కోసం మేం బీసీలం, మేము ఎదుగుతాం, మేము పాలించుకుంటామని చెప్పు, మేము పాల్గొని చెప్పు. కానీ వ్యక్తిగత దూషణగా ఆమె ఏం చెప్తున్నది? నువ్వు అధికారం తెచ్చుకోమని చెప్తున్నది. నీకు అధికారం ఇస్తా అంటున్నది. అధికారం తెచ్చుకోవడం కోసం ఇప్పటివరకు దేశంలో ఎప్పుడు గాని ఉద్యమాలు ఏమైనా గాని నువ్వు మంచిగా ఉండాలని చెప్పి స్వాగతించి మద్దతిచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగత దూషించే పరిస్థితి లేదు. వ్యక్తిగత దూషణతో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చి బీసీ రావాల్సిన హక్కులని మరి ఆపడం కోసం భాగం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం. ఏదైతే 1952లో కాకకాని కమిషన్ ఏర్పాటైతే 78 దాకా అమలు కాలేదు. 78లో మండల కమిషన్ వస్తే, ఏదైతే బీపీ మండల కమిషన్ వస్తే 90 దాకా అమలు కాలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో 2009లో మరి సిదంబరం గారు ప్రకటిస్తే ఆ ప్రకటన వెనక తీసుకొని 2014 వరకు కూడా ఎంతో మంది ఆత్మహత్యలకు ఉద్యమాలకు బాధతీసింది. ఎప్పుడు కూడా ఇదే జరుగుతున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మరి అవకాశం ఇస్తా అంటున్నది. ఇచ్చే అవకాశాన్ని సామరస్యంగా మరి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సామరస్య పరిష్కారం చేసుకోకుండా వ్యక్తిగత దూషణతో ఉద్యమాన్ని మరి తప్పుదాన్ని పట్టి చేస్తున్నారు. ఈ తప్పుదాన్ని పట్టడంలో భాగంగా ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? ఆ దూషణలు చేయడం కారణం ఏంది అనే విషయాలు మానుకుంటే అది ఖచ్చితంగా సామాజికంగా బీసీలందరం కూడా, బడుగు బలైనందరం కూడా రాజ్యాధికారం దగ్గరైతాం. కానీ రాజకీయంగా ఎదుర్కోవడం కోసం, రాష్ట్రాన్ని మార్చుకోవడం కోసం మరి నువ్వు ఎదుగుతా ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటా అంటే మాత్రం సమాజంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా సంపన్న కులాలు, సంపన్న మతాలు కూడా దేశం మొత్తం చూస్తున్నది. ఒక మహిళపై ఆ మాట అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఖండిస్తాం. ఎవరైనా ఆ భాషను మార్చుకోకపోతే మరి వ్యక్తిగతంగా మరి దూషణను వెనుక తీసుకోకపోతే మాత్రం భౌతిక దాడులు జరిగేటువంటి విషయాన్ని మనం కూడా కళ్ళ ముందు అవపడుతున్నాయి. ఆ దాడిని ఎవరైతే ఖండిస్తున్నాం, ఆ దాడిని కూడా ప్రభుత్వం వెంటనే మరి పోలీసులు కూడా మరి రాకపోవడం కూడా బాధేస్తుంది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దూషణలు కూడా ఖండించాలి. ఒక మహిళ, ఒక శాసనమండలి సభ్యురాలు మహిళ అండి, మహిళపై దూషిస్తున్నప్పుడు మనం ఎక్కడుంటున్నాం, అవి ఏం మాట్లాడుతున్నది అనే విషయం గుర్తుంచుకోవాలి. మరి మల్లన్న గారు వ్యక్తిగత విషయం దూషించిందా? ఆయన మీద రా అన్నదా, ఇంకా వేగన్నదా, ఏమన్నది? ఆ పదాలు ఏంది? నువ్వు పాలించు, నువ్వు పాలకుడుగా మారు, అగ్రెసివ్ అవకాశం తెచ్చుకో. ఈ రోజు ఈ మాట, రేపు ఇంకో మాట. ఎప్పుడు కూడా చాలా మంది చెప్తారు, ఎంతో మంది బీసీల ఏదైతే అవకాశాలని మరి ఇబ్బంది పెట్టామని చెప్తారు. ఇంకా వాస్తవాన్ని కూడా ఏదో వేదిక పెట్టి చేస్తారు. మాలాంటి ఎంతో మంది సామాన్య వ్యక్తులు కూడా వ్యక్తిగతమైన దాడులు చేయడం సమంజసం కాదు. వ్యక్తిగత దూషణ కూడా సమంజసం కాదనే విషయాన్ని కూడా బీసీలం సమాజంలో మరి వెనుకబడి తర్వాత మనం చెప్పుకునే మనందరం కూడా మరి గౌరవం ఉండాలి. ఉద్యమాన్ని గౌరవంగా సాధించాలి. మరి ఉద్యమాన్ని మనం కలిసి నాయకులు ఎవరైనా కానీ హక్కులు చేర్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధంగా పనిచేస్తామో అదే విధంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో మరి తొందరలోనే మరి బహుజనులకు అధికారం వచ్చే అవకాశాన్ని గుర్తుంచుకోవాలి.